అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా కార్యకర్తలందరికీ. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గత వారం రోజులుగా నాతో పాటు కష్టపడుతున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా నా గెలుపు ఈ గ్రామానికి ఎంతో అవసరం అని చెప్పి గ్రామస్తులు, పెద్దలు, యువకులు, మహిళలు నేను గెలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేస్తున్నాను. నిజంగా నేనే ఆశ్చర్యమవుతుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఈ ఊరు ఎక్కడో ఉండే ఈ గ్రామం గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారి సహకారంతో, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం ఈ మండలంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇండ్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఇప్పుడు గత 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామం పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకోకుండా పడకేసి ఉండే దాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ గ్రామంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. దానిలో భాగంగా గతంలో అదేవిధంగా గతంలో మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది. 133 kV సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 33 kV సబ్స్టేషన్ కూడా ఒకటి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 94 ఇండ్లు ఈ మండలంలోనే ఈ మొత్తం పెద్ద మొత్తంలో ఈ గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. ఆ ఇండ్లు దాదాపుగా 52 ఇండ్లు గృహప్రవేశాలు కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఈ గ్రామానికి ఒక్క ఇల్లు గత 10 సంవత్సరాల కాలంగా ఎవరు కూడా ఇవ్వలేదు. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి సర్పంచ్గా నేనుంటేనే నా అభ్యర్థిత్వం ఉంటేనే ఈ ఊరు గ్రామం బాగుపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున అందరూ నాకు హర్షధ్వానాలతో పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి నా అభ్యర్థిత్వం బలపరుస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా అన్ని కులాలు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా నాతో ప్రయాణం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కలిసినాయి. ఈరోజు మీరందరూ చూసుకోండి, ఒకసారి గ్రామస్తులంతా గమనించాలి. నా మీద ప్రతిపక్షాలంతా కలిసి ఈరోజు దాదాపు మీరు ఒకసారి చూడండి, 10కి 10 వార్డు సభ్యులు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అవతల టీఆర్ఎస్, బీజేపీ అన్ని కుట్రలు అన్నీ. ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదని చెప్పి వాళ్ళు ఇంటింటికి పోయి ఏవేవో వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఏదేదో అసలు అర్థమే అవుతలేదు. అందరికీ గందరగోళంలో ఈరోజు గ్రామాన్ని పడేయాలని చూస్తున్నారు. మీరు అందరూ విజ్ఞతతో ఆలోచన చేయాలి. మీరందరూ మేమందరం గ్రామం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మేము మా కోసమో లేకపోతే ఎవరి కోసమో లేము. మేము నా కోసం ఓటు ఏమని అడగడం లేదు. ఈ గ్రామం కోసం నాకు ఓటు వేస్తే మీకు అందరికీ తెలుసు, చిత్తశుద్ధితో పనిచేసినాము. ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి దిశలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ కానీ, అదేవిధంగా మండల కాంప్లెక్స్ భవనం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఆ భూములను కబ్జా చేయాలని చెప్పి, నేనుంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి దానికోసం అందరు కుట్రపూరితంగా ఈ గ్రామాన్ని పాడు చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి దయచేసి మీరు అందరూ వారికి బుద్ధి చెప్పి పెద్ద ఎత్తున నాకు అవకాశం ఇచ్చి నన్ను పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు క్లియర్గా మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పడం జరిగింది. శెట్టిశేఖర్ అభ్యర్థిత్వాన్ని నేను బలపరుస్తున్నా. శెట్టిశేఖర్కే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళంతా టీఆర్ఎస్, బీజేపీ అందరు చూస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు ఎవరు తిరుగుతున్నారు, వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, గతంలో వాళ్ళ పార్టీలు ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది. ఈరోజు ఇంటింటికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఇంటింటికి పోయి శేఖర్ని ఓడగొట్టాలి. ఇట్లా అభివృద్ధి దిశలో ఈ గ్రామం పోతే మాకేం పుట్టగతులు ఉండవు. ఇప్పటికే వాళ్ళకు 2 అంకెల ఓట్లు రావడం జరిగింది. మొన్న ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి 2 అంకెల ఓట్లు. అంటే పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం లేకుండా అయిపోయింది. ఎట్లన్నా చేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాడు. శేఖర్ గ్రామంలో ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆటలు ఏం సాగవు. పెద్ద ఎత్తున నాకు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామస్తులు. పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతుంది. మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఒక మోడల్ విలేజ్గా మారుస్తానని అంటున్నారు. ఈ విధంగా మీరు ఒక మేనిఫెస్టో ఓకే, మంచి ప్రశ్న. గతంలో మేము ఒక విజన్తోనే పనిచేయడం జరిగింది గ్రామాన్ని. ఎట్లా అంటే ఈ గ్రామం చాలా వెనుకబడి ఉండే, ఒక్క ఇల్లు రాలేదు. దాదాపు 94 ఇండ్లు పైలట్ ప్రాజెక్టుగా ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సబ్స్టేషన్ లేదు. పెద్ద ఎత్తున ఒక సబ్స్టేషన్ మంజూరు చేయించడం జరిగింది.
ఈ పెద్ద పురాతనమైనటువంటి స్కూల్ పాఠశాల దీనికి సంబంధించి మేమంతా పెద్ద ఎత్తున మంత్రులను కలిసి ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రులను కలిసి పెద్ద ఎత్తున జూనియర్ కాలేజీగా దీన్ని శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి జూనియర్ కాలేజీ ఇక్కడ అంటే క్లాసులు ప్రారంభమవుతాయి ఎమ్మెల్యే గారి సహకారంతో. అదేవిధంగా ఎప్పుడో మండలం మేము కొట్లాడి తెచ్చుకున్న మండలాన్ని ఇప్పటివరకు ఒక్క ఆఫీస్ లేదు. మేమే త్యాగం చేసి గ్రామ పంచాయతీ ఆఫీసును ఎంపీడీఓ కార్యాలయంగా మార్చడం జరిగింది. ఇప్పుడు 2 ఎకరాల భూమిని ఎంతో కష్టపడి అందరం చందాలు వేసుకొని ఆ భూమిని మేము మండల కాంప్లెక్స్ కోసము నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ మండల కాంప్లెక్స్ అక్కడనే ముసాపేట ఏదైతే నడి సెంటర్లో వాటర్ ట్యాంక్ దగ్గర పెద్ద ఎత్తున మండల కాంప్లెక్స్ భవనం నిర్మించబోతాం. తప్పకుండా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మండల కాంప్లెక్స్ గ్రామంలోకి తీసుకొస్తా, ఇక్కడే నిర్మిస్తా. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.